ప్రియ దేవుని సంఘమా, చక్కని సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మనకి చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు మానవ జన్మను గురించి ప్రత్యేకముగా ధ్యానించే రోజులివి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వచనాన్ని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్యమును గూర్చి సాక్ష్యమివ్వడానికి నేను మానవునిగా పుట్టాను, అందునిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకు మానవునిగా రావడానికి గల చాలా కారణాలలో ఒక కారణము సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటం. సత్యము అనే ఈ పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఏ భావాన్ని మనం తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ముఖ్యముగా సత్యం అనగా వాస్తవము లేక నిజము అనే ఒక భావం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివనెను. ఇక్కడ సత్యము అంటే అర్థము నిజమే చెప్పావు, వాస్తవమే చెప్పావు నువ్వు అని అర్థం ఇక్కడ. అలాగే యోహాను 17:17లో నీ వాక్యమే సత్యము, నీ వాక్యమంతా వాస్తవము అనే ఒక భావం ఉంది. అలాగే మరి బైబిల్లో అనేక సార్లు సత్క్రియలు అనే మాట కూడా ఉంది కనుక సత్యమైన క్రియలు అనగా వాక్యములో చెప్పబడినటువంటి క్రియలు. ఇక్కడ నీ వాక్యమే సత్యము అనే మాటను బట్టి సత్యం అనగా వాక్యము అనే భావన మనం తీసుకోవచ్చు. అలాగే సత్యము అంటే ఒక వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేనే సత్యమును అన్నాడు ఆయన. యోహాను సువార్త 14:6లో నేనే సత్యము. సత్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అనే మాట యొక్క ఒక భావము, నా గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీదకు మానవునిగా వచ్చాను అనే భావన కూడా ఉన్నది. దాన్ని సమర్థించే కొన్ని వచనాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. వాటిని చూద్దాము. ఇదే యోహాను 18:18లో నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుకున్నవాడను, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను. యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి చాలా కారణాలలో ఒక కారణము ఆయనను గూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి, ఆయనను గూర్చి ఆయన చెప్పుకోవడానికి. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. యోహాను సువార్త 17:14లో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అనే మాటను చూస్తున్నాం మనం. వాక్యములో ఏముంటుంది? వాక్యం అంతటి సారాంశములో ఎవరు అక్కడ? ఏ వ్యక్తిని గురించి వాక్యం బోధిస్తుందో చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44లో మనం చూడగలిగితే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నేను మీతో చెప్పిన మాటలు చెప్పాను కదా. వాక్యం అంటేదే కదా మాటలు, ఆయన మాట. నన్ను గూర్చి కీర్తనల్లో వ్రాయబడ్డాయి, ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడ్డాయి, ధర్మశాస్త్రములో వ్రాయబడ్డాయి. వాక్యం అనగా ఈ వాక్యములో నేను వాళ్ళకి చెప్పాను. ఆ వాక్యము ఎవరి గురించి చెప్తుందంటే నా గురించే చెప్తుందంటున్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి.
లేఖనాల్లో వ్రాయబడిన సంగతులు, ధర్మశాస్త్రములో వ్రాయబడిన సంగతులు అనేక సార్లు యేసుక్రీస్తు వారు ఉటంకించారు. ఆ మాటలు తెలియజేశారు, అవే వాక్యముగా చెప్పారు, ఆ ధర్మశాస్త్రాన్ని విశదీకరించారు. అయితే అవి నా గురించి చెప్తున్నాయి, నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యము యేసుక్రీస్తుని గురించే చెప్తుంది. అంటే యేసుక్రీస్తు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు భూమి మీదకు మానవునిగా రావడానికి గల కొన్ని కారణాలలో ఒక కారణము తన్ను గూర్చినటువంటి సాక్ష్యము తానే చెప్పుకోవటం. ఎందుకు దీని అవసరత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు మానవ జ్ఞానేంద్రియాలకు అందడు. చూడటం, వినటం, స్పర్శించటం, రుచి, వాసన, ఇలాంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాలకు దేవుడు చిక్కడు. ఆయన ఎవరికి కనపడడు, ఆయన స్వరం ఎవరికి వినబడదు, ఆయన స్పర్శించటం వీలు కాదు. మానవ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ మానవుడు దేవుని తెలుసుకొనలేడు. అయితే దేవుడు మానవుల యొక్క జ్ఞానేంద్రియాలకు అందుదామని ఉద్దేశముతో తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపాడు. ఒక్కసారి మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు భూమి మీద మానవునిగా రావడానికి అనేక కారణాలలో ఒక కారణము దేవునిని బయలుపరచుట. అంటే మానవ జ్ఞానేంద్రియాలకు అందడు దేవుడు, అందడు. కానీ మానవ జ్ఞానేంద్రియాలకు అందే విధముగా ఒక మానవ దేహముతో ఆయన భూమి మీదకు వచ్చాడు. అందుకే అద్వితీయ కుమారుడే అనే దగ్గర ఫుట్నోట్లో అద్వితీయ దేవుడే అంటే దేవుడే తన్ను తాను బయలుపరుచుకోవడానికి మానవుడిగా వచ్చాడు. అంటే మానవుల యొక్క జ్ఞానేంద్రియాలకు విజిబిలిటీ అదృశ్యుడైనటువంటి దేవుడు ఒక దృశ్య రూపకముగా కనపడడానికి ఆయన వచ్చాడు. అందుకే చూడండి 1వ యోహాను 1వ అధ్యాయము 1-2 వచనాలలో వీళ్ళు అంటున్నారు చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో అయితే ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో, ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మేము కంటితో చూసాము, మా చేతుల్లో ఆయన స్పర్శించాయి, ఆయన మాటలు మేము విన్నాము. వాస్తవానికి ఆయన ఎవరూ చూడలేరు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేరు. మానవుడి యొక్క స్పర్శకు ఆయనేమీ చిక్కడు, దొరకడు. అలాంటి ఆయనను మేము ఇదిగో చూసాము, విన్నాము, స్పర్శించాము, ఆ జీవము ప్రత్యక్షమైంది. అంటే ప్రియులారా, మానవులకు కనపడే రూపముగా మరి ఆ దేవుడు భూమి మీదకు రావటం అనేటువంటిది, యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి చాలా కారణాలలో ఒక కారణము. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనము చేయవలసినటువంటి విషయం ఉన్నది ప్రియులారా. ఒక్కసారి ఈ విషయాన్ని మనం చూద్దాం. ఎస్పెషల్లీ యోహాను సువార్త మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. ఆయన మానవుడిగా వచ్చాక ఆయన అడుగుతున్న ఒక ప్రశ్న. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. నేను ఎవరనుకుంటున్నారు ఇంతకీ మీరు? మానవునిగా మీ మధ్య నేనున్నాను కదా, నన్ను మీరు ఎవరనుకుంటున్నారు?
తెలుసుకుంటున్నాడు యేసుక్రీస్తు. అంటే నేనెవరినో తెలియచేయడానికే మీ మధ్యకు వచ్చాను. నేనెవరినో మీకు తెలియాలి. నేను మీ మధ్యకు రాకపోతే మీరు నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే మీ జ్ఞానేంద్రియాలకు, మీ కళ్ళకు, మీ చెవులకు, మీ యొక్క చేతులకు నేను అందను. అదృశ్యుడైనటువంటి దేవుడు, నిరాకారుడైనటువంటి దేవుడు ఒక ఆకారముతో మానవుడిగా భూమి మీదకు వచ్చాడు. ఎందుకంటే బయలుపరుచుకోవడానికి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రిని, దేవుని బయలుపరిచాడు. చూడండి రండి మిత్రులారా, ఒకసారి మనం ఈ విషయాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 8:24 నుంచి మనం చదువుకుందాం. ఒక్కసారి చాలా జాగ్రత్తగా చదవవలసినటువంటి సందర్భం ఇది. యోహాను సువార్త 8:24 నుంచి 28 వరకు. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. మనిషి ఎప్పుడు పాపి అవుతాడనగా చాలా కారణాలు చెప్తాము. అలాంటి కారణాలలో ప్రధానమైన ఒక కారణం ఏమిటంటే, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల. సందర్భం ఏమిటంటే, యేసు చెప్తున్న మాటల యొక్క సందర్భాన్ని వాళ్ళు గ్రహించలేక యేసుక్రీస్తు ఆత్మహత్య చేసుకుంటాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి మనం చూద్దాం, ఈ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త ఆ ముందు నుంచి కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 21 నుంచి కూడా మనం చదువుదామండి. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాననే మాటను పట్టుకున్నారు వాళ్ళు. నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములో ఉండి మీరు చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకుండురు. ఈయన ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు భ్రమిస్తున్నారు. యేసు మాటల యొక్క ఆంతర్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అప్పుడు అంటున్నాడు, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల. నన్ను నేనే ఎందుకు చెప్పుకుంటాను? అసలు నేను ఆయనంటే ఉన్నవాడను, చావు లేనటువంటి వాడను, అది అంతము లేనటువంటి నేను ఆయనను. చాలా కీలకమైన విషయము. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఒక మనిషి పాపి అవ్వడానికి ఒక ప్రధానమైన కారణము యేసుని ఆయన అని విశ్వసించకపోవడం. ఆయన ఎవరో చూద్దాం ఒక్కసారి. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుకుంటేనో వాడినే. మొదటి నుంచి కూడా చెప్పుకున్నాను ఏమని? నేను ఆయనను అని. మాట ఎక్కడ మనకు కనపడుతుందంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనములో యెషయా గ్రంథము ఈ మాట తండ్రి అయిన యెహోవా దేవుడే అంటాడు. యెషయా గ్రంథము 43:10, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే ఆయననని గ్రహించున్నట్లు తండ్రి అయిన యెహోవా దేవుడు పలికినటువంటి ఆ మాటను యేసు యాజ్ ఇట్ ఈజ్గా పలుకుతున్నాడు. నేనే ఆయననని యెహోవా దేవుడు పలికిన ఆ మాటనే యేసుక్రీస్తు కూడా పలుకుతున్నాడు ఇక్కడ ప్రియులారా.
ఇంకా చదవండి, కిందకు రండి. నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి మీరు నీవెవరిని ఆయనను అడుగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పుకుంటున్నో వాడినే. యెషయా గ్రంథంలో చూసాం మనం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఈ మాట చాలా, తండ్రిని గురించి ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు అంటే నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నేనే ఆయనననియు. యెహోవా దేవుడు పలికిన మాట ఈయన పలుకుతున్నాడు. ఆ ఆయన ఎవరో కాదు, యెహోవా దేవుడే. నేనే ఆయనను. తండ్రితో ఏకత్వాన్ని చెప్తున్నాడు. నేనే తండ్రిని అంటున్నాడు. అలాగే మరలా తండ్రిని వేరుగా కూడా చెప్తున్నాడు. నేనే తండ్రిని అంటూనే తండ్రిని వేరుగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయము. ఇదే మాట ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలలో. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు. మంచి ప్రశ్న. చాలు, తండ్రిని మాకు కనపరచు చాలు అని మగంతే చాలు నేను ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? తండ్రిని కనపరచమంటున్నాడు. నేనే నీ దగ్గర ఉన్నాను కదా, తండ్రిని కనపరచమంటున్నావేంటి అంటే నేనే తండ్రిని అంటున్నాడు అక్కడ. అంటూనే మళ్ళా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేనే తండ్రిని అంటున్నాడు, తండ్రికి వేరుగా చూపిస్తున్నాడు. అందుకే త్రియేకత్వము అనేటువంటిది బైబిల్ అంతా చదివితే మనకు కనపడుతుంది. చాలామంది త్రియేకత్వం అని ఎక్కడుంది, త్రిత్వం అని ఎక్కడుంది అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అక్షరాలు కావాలి, భావం అక్కర్లొద్దు వాళ్ళకి. నేనే తండ్రిని అనే భావాన్ని చెప్తున్నాడు, తండ్రిని వేరుగా కూడా చూపిస్తున్నాడు. అంటే అర్థము తండ్రితో ఏకత్వము కలిగి ఉన్నాడు. మనం నమ్ముతున్న దేవుడు ఒక్క దేవుడే. ఒక క్రైస్తవుడని అయినటువంటి నాకు 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు లేరు. ఐ హ్యావ్ వన్ గాడ్. ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా బయలుపరుచుకున్నారు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే 3 వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. ఆయన యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. వ్యక్తులుగా 3 వేరువేరుగా ఉంటున్నారు, కానీ దేవుడిగా ఒక్కటే. దేవునిగా యెహోవా దేవుడే, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. 3 దేవుళ్ళు ఏం లేరు. వ్యక్తులుగా 3 వేరువేరుగా ఉన్నారు. అంటే దేవుడే 3 వ్యక్తులుగా ఉన్నాడు, ఒక్క దేవుడే. ఈ భావన బైబిల్ అంతా చదివితే మనకు కనపడుతూ ఉంటుంది ప్రియులారా. బైబిల్ అంతా చదివితే మనకు కనపడుతూ ఉంటుంది. నేనే ఆయననని తండ్రి అని యెహోవా దేవుడు యెషయా 43:10లో పలికిన ఆ మాటను ఇక్కడ యేసువారు చెప్తున్నారు. తండ్రిని నాకు కనపరచుమంటే నేను నీ దగ్గరే ఉన్నాను కదా అంటున్నాడు. అంటే నేనే తండ్రిని చెప్తానే, తండ్రికి వేరుగా కూడా చెప్తున్నాడంటే తండ్రితో ఏకత్వము కలిగినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సంగతి మన విశ్వాసములో లేకపోతే మనము పాపములోనే చనిపోతాము. అది గుర్తుపెట్టుకోండి. విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుని దేవుడు కాదు అనే క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది. వాళ్ళని క్రైస్తవులని వారి క్రైస్తవులని నేను అనుకోను, యేసును దేవునిగా అంగీకరించనే వారిని క్రైస్తవులు అని నేను భావించను. అయితే వాళ్ళు అలా అంటున్నారు కనుక నేను అంటున్నాను. యేసుని దేవుడు కాదు అనే క్రైస్తవులమని చెప్పుకునే వారిలోనే పెరుగుతున్నారు వీళ్ళు. వారి పాపములోనే ఉండి చనిపోదురు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే అసలు దేవుడు ఎవరు అనే సంగతిని తెలుసుకోవటం. అందులో ఫెయిల్ అయిపోతే
ఇక టోటల్లీ ఫెయిల్. క్రైస్తవేతరులు ఎలాగ యేసుని దేవుడు కాదంటారు, క్రైస్తవుల్లో కూడా కొద్దిమంది అంటున్నారు. ఇది విచారకరమైనటువంటి విషయము. ఒక మాటలో చెప్పాలంటే వారు పాపములోనే ఉండి చనిపోయేవారు. వాళ్ళు యేసు దైవత్వాన్ని అంగీకరించని వాడు పరలోకం చేరుకోడు. అలాగే ఇంకా మనం కిందకు చదువుకుంటూ వస్తే నా అంతట మనుష్యకుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి మాటలు నా మాటలు ఒక్కటే. తండ్రితో ఏకత్వాన్ని కలిగి ఉన్నాను. నేను తండ్రిని బయలుపరచడానికే నేను మానవునిగా వచ్చాను. అందుకే అద్వితీయ కుమారుడే నీ దగ్గర అద్వితీయ దేవుడే. అద్వితీయ దేవుడిని బయలుపరచడానికి అద్వితీయ దేవుడే వచ్చాడు కిందకి. అద్వితీయుడు అనగానే ఒక్కడే, ద్వితీయము లేదు. ఈ వచనాన్ని గమనించారా మీరు? యోహాను 1:18 ఎవడనూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అద్వితీయ కుమారుడే అనే దగ్గర ఫుట్నోట్లు అద్వితీయ దేవుడే. అద్వితీయ దేవుడే ఈజ్ ఈక్వల్ టు అద్వితీయ కుమారుడే. అద్వితీయ దేవుడిని బయలుపరచడానికి అద్వితీయ దేవుడే కిందకు వచ్చాడు. ఇద్దరుగా కనపడుతున్నారు, కానీ దేవుడిగా అద్వితీయుడు. ఒక్కడే దేవుడు. ఒక్క దేవునిలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. మనం నమ్ముతున్నటువంటి దేవుడు త్రియేకుడు ఆయన. యోహాను సువార్త 16:25 అంటున్నాడు, సత్యమును గురించిన సాక్ష్యం ఏమిటా సత్యము? ఆయనే సత్యము. అంటే ఆయనను గురించి తెలుసుకోవడానికి, ఆయనను గురించి తెలియచేయడానికి, ఆయన గురించి తెలియచేయడానికి ఆయన భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. మానవ జ్ఞానేంద్రియాలకు అందనటువంటి గొప్ప దేవుడు మానవుని యొక్క జ్ఞానేంద్రియాలకు అందేలాగా, చూసేలాగా, వినేలాగా, స్పర్శించేలాగా కిందకు వచ్చాడు ఆయన. క్రిస్టోఫనీ అంటారు దీన్ని బైబిల్ పండితులు. క్రిస్టోఫనీ. క్రీస్తు ద్వారా తండ్రి మానవులకు బయలుపరచబడ్డాడు. అలాగే ఇంకా చూడండి, యోహాను సువార్త 16:25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియవచ్చుచున్నది. తండ్రి స్పష్టముగానే ఉన్నాడు కదా. పాత నిబంధన అంతే, యెహోవా దేవుడే కదా స్పష్టంగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. స్పష్టంగానే ఉన్నాడు యెహోవా దేవుడు. మర్మముగా ఉన్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తే కదా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2:2 దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే. మర్మముగా ఉన్నది యేసుక్రీస్తు. కానీ ఇక్కడేమంటున్నాడు? తండ్రిని గురించి మీ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చేసింది. అంటే తండ్రి మర్మముగా ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ. మర్మముగా ఉన్నటువంటి ఆ తండ్రిని స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. స్పష్టముగా ఉన్నటువంటి తండ్రి యెహోవా దేవుడైతే మర్మముగా ఉన్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. అలాగని మళ్ళీ మనకి 2 తండ్రులు 3 తండ్రులు కాదు, ఒక్కడే తండ్రి. వీ హ్యావ్ వన్ గాడ్. తండ్రిని గురించి స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుతున్నది. ఆ తండ్రి ఎవరు? ఆ మర్మముగా ఉన్నటువంటి తండ్రి ఆయనే. స్పష్టముగా తెలియచేయు గడియ వచ్చింది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానంటే అర్థము, నా గురించి నేను మీకు సాక్ష్యం ఇవ్వడానికి, స్పష్టముగా చెప్పడానికి, కనపడడానికి స్పష్టముగా మీ దగ్గరకు వచ్చాను. అంతకుముందు నేను అదృశ్యుడను. నా స్వరాన్ని మీరెవరూ వినలేరు, నన్నెవరూ చూడలేరు, నన్నెవరూ స్పర్శించలేరు.
అలాంటి నేను మీకు కనపడేలా, నా మాటలు మీకు వినబడేలా, నన్ను మీరు తాకేలా, నేను మిమ్మల్ని తాకేలా నేను భూమి మీదకి వచ్చాను. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపమే యేసుక్రీస్తు. అదృశ్యుడు దృశ్యుడుగా వచ్చాడు, నిరాకారుడు ఆకారమును ధరించుకున్నాడు. ఎందుకంటే మానవులకు తన్ను తాను బయలుపరుచుకోవడానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు. తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడని కూడా ఉంది బైబిల్లో. తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. యోహాను 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు కనుక ఆయన స్వరూపాన్ని, ఆయన స్వరాన్ని మీరు చూడడానికి, వినడానికి నా గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు కూడా యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటున్నారు, అప్పుడు నా గురించి మీరు సాక్ష్యం ఇస్తారు. ఒకసారి ఆ మాటను కూడా చూపిందాము. యోహాను సువార్త 16:13 అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యము, సత్యం అనగా యేసుక్రీస్తు, యేసుక్రీస్తుని గురించినటువంటి సర్వము. అంటే నా గురించి తండ్రి అయిన దేవుడు కొంత సమాచారాన్ని మీకు తెలియచేశాడు, నేను కొంచెం సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ సత్యస్వరూపి, తండ్రి సత్యవంతుడు, నేనే సత్యమును, సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యములో ఏకత్వము, సాక్ష్యములో ఏకత్వము, గుణలక్షణాలలో ఏకత్వము, శక్తి సామర్థ్యాలలో ఏకత్వము. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆనాటి ప్రజలను అడిగినటువంటి ఆ ప్రశ్నను మరి ఆయన సేవకుడిగా నేను కూడా కొద్దిమందిని అడుగుతా ఉన్నాను. మీరైతే యేసు ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ఎవడని మీరు అనుకుంటున్నారు? ఆయన మనిషి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఆయన దేవుడు, ఆయన దేవుడు, అదృశ్య దేవుని స్వరూపం. ఆయన్ని, అదృశ్యుడైన దేవుణ్ణి మనకు చూపించడానికే మన మధ్యకు ఆయన మానవుడిగా వచ్చాడు. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుణ్ణి తెలుసుకోవటం. జనులు వివేకము కలిగి నన్ను ఎవరైనా వెతుకువారుంటారా అని చూస్తున్నాడు దేవుడు. దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయము. భక్తి జీవితంలో ప్రాథమికమైన విషయం అదే. మానవుడు తన స్వంత మేధస్సుతో దేవుణ్ణి తెలుసుకోలేడు, ఆయన బయలుపరుచుకోవాలి. ప్రత్యక్షముగా ఆయన మానవుల దగ్గరికి రావాలనుకుంటున్నాడు. దైవత్రిత్వములో ఒక వ్యక్తి అయిన యేసుక్రీస్తు భూమి మీదకు మానవునిగా వచ్చి తండ్రిని మానవులకు బయలుపరిచాడు. మాకంతే చాలును అనేటువంటి ఫిలిప్పు పలికిన మాటను మనందరము పలకగలగాలంటే యేసుని మనము చూడాలి. లేఖనాలలో వ్రాయబడినటువంటి యేసు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని మనం గమనించాలి. యేసుని గురించి ఇంకా మనం తెలుసుకోవడానికి, అనగా సర్వసత్యములోనికి మనం వెళ్ళడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొరకు ప్రార్థించాలి. యేసును గూర్చినటువంటి వ్రాయబడిన లేఖనాలను మనం పరిశోధించాలి. ఎందుకంటే లేఖనాలు ఆయన్ని గురించే సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దైవ ప్రత్యక్షతకు యేసుక్రీస్తు మానవ జన్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క దేవత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మానవునిగా వచ్చిన యేసును మనం చూడగలగాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, లేఖనాలను పరిశోధించాలి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు.
ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన మానవునిగా రాకపోతే సత్యము మనకు తెలియదు. సత్యం అంటే దేవుడు మనకు తెలియడు. దేవుణ్ణి బయలుపరచడానికి ఆయన మానవుడిగా వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప మనస్సు దేవుడు కలిగి ఉన్నాడు. నీకు నాకు అర్థమయ్యే రీతిలో రావడానికి, మనందరము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, అద్వితీయ దేవుణ్ణి బయలుపరచడానికి అద్వితీయ దేవుడే భూమి మీద ఒక మానవుడిగా వచ్చాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ప్రియులారా మనం స్తుతించాలి, స్తోత్రించాలి, పూజించాలి. జ్ఞానులు పూజించారు యేసుని. మొత్తమంతా కూడా ఆయన స్తోత్రిస్తుంది ప్రకటన గ్రంథంలో ఉంటాయి. సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రెపిల్లకును స్తోత్రమని అవి చెప్పాయి. అలాంటి గొప్ప దేవుడు, తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు. మన మేధస్సు చాలదని ఆయనకు తెలుసు కనుకనే తను తాను బయలుపరుచుకొని వచ్చి తాను ఎవరో మనకు తెలియచేసుకున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతిందాం, పూజిద్దాం, ప్రార్థిద్దాం, ప్రకటిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, మీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీ కుమారుణ్ణి పంపారండి. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. తండ్రి ప్రభు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమన్నారు. నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే పాపములో ఉండే చనిపోతారన్నారు. మిమ్మల్ని గూర్చిన ప్రత్యక్షత, మిమ్మల్ని గూర్చిన బయలుపాటు తండ్రి అల్పులమైనటువంటి మాకు దయచేశారు. వందనాలు. ఇంకా అనేకులకు దయచేయండి ప్రభువా. మాకంతే చాలును, మాకంతే చాలును. అంతకన్నా గొప్ప భాగ్యమే ఉంది తండ్రి. మాకు అంతకన్నా గొప్ప భాగ్యమే ఉంది ప్రభు. అంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ఇంకా అనేకులకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండును గాక. ఆమెన్.